అనే హీరో గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. సినిమాలో కూడా ఫుల్ కామెడీ ఉంది. అంటే సరదాగా ఊర్లో జరిగే మామూలు కథే కాకపోతే గుడ్ల కోసం రియల్ స్టోరీని ఇలా సినిమాగా తీయడం చాలా గ్రేట్. నిజంగా ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ని చాలా మెచ్చుకోవచ్చు. ఆ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఇంకా సాంగ్స్లో అనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ మనకి మంచి కామెడీ ఉంటుంది. ఒక సీరియల్స్లో కామెడీ ఒక ముగ్గురు బుట్టంగాళ్ళు ఉంటారు. ఆ బుట్టంగాళ్ళు ముగ్గురు ఒకేసారి మాట్లాడతారు అనమాట. ఆ మాట్లాడే ఆ ఫన్ ఏదైతే ఉందో అది బాగా నవ్వుకుంటాం. ఇంకా సెకండ్ హాఫ్లో ఆ గుడ్ల కోసం ఆ పిల్లలు బయటకు వచ్చే సీన్, ఇంకా క్లైమాక్స్ ఆ ఎమోషన్ సీన్ అయితే నిజంగా కంటెంట్ పెట్టిస్తుంటే ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆ పెద్ద ఆవిడ చనిపోవడం అది చాలా జయశ్రీ గారి క్యారెక్టర్ది. జయశ్రీ గారు అయితే క్లైమాక్స్లో ఆవిడ చనిపోయినప్పుడు ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం చాలా ఎమోషన్ అయ్యి అనమాట. చాలా బాగుంది. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చు లైన్ మ్యాన్ మూవీ ఇట్స్ అ గుడ్ మూవీ. ప్రతి ఒక్కరు చూడలేదు. సూపర్ హిట్ మూవీ. బలగం టైప్లో ఒక కంటెంట్ ఉన్న మూవీ అని సూపర్ హిట్ మూవీ. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మేము మమ్మ వాళ్ళ ఊర్లో వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చిన్నప్పుడు కరెంట్ లేనప్పుడు ఇలా అందరు కూర్చోవడం, ముచ్చట్లు ఆడుకోవడం, అలా ఆడుకోవడం, పిల్లల్లాగా ఆడుకోవడం చాలా బాగుంది. ఒకప్పుడు ఫోన్లు కూడా ఉండేటివి కాదు. చాలా బాగా అదే కాన్సెప్ట్తో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి సినిమా వచ్చిందంటే చాలా బాగా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అలాగే విలేజ్లో అందరికి మంచిగా వచ్చి గ్యాదర్ అయ్యి ఒక కాన్సెప్ట్ తోటి పిచ్చుకలతోటి అంతకుముందు పిచ్చుకలకు పక్షులు అనేది మనకి చాలా అప్పుడు వినిపించేది. ఇప్పుడు అలాంటి చూడడానికి కూడా ఎక్కడా లేదు. అది పిల్లల కోసం చూసే అంత కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీతో వచ్చి చూడండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా తీశారు. సినిమాలో మంచి కంటెంట్ అయితే ఇచ్చారు. ఇది ఒక రియల్ స్టోరీ భయ్య. సినిమా అయితే చాలా బాగుంది. మనం ఒకప్పుడు కరెంట్ లేకపోతే ఇప్పుడు 5 నిమిషాలు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఒకప్పుడు కాలంలో కరెంట్ లేనప్పుడు అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనేది ఇప్పుడు చూపించారు. ఇప్పుడు అలాంటి రోజులు రావట్లేదు. అలాంటి రోజులు వస్తాయని మళ్ళీ మనం అనుకుంటున్నాం. సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుంది. సాంగ్స్ కూడా లాస్ట్ లో ఎమోషనల్ చాలా బాగుంది. లాస్ట్ ఎమోషనల్ సాంగ్ చాలా బాగా తీశారు. సినిమా లైన్ మ్యాన్ మూవీ చూసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. కంపల్సరీ ఏమంటారు, నాకు ఒక బలగ మూవీ చూసినప్పుడు ఎట్లయితే ఎమోషనల్ గా ఫీల్ అయినాను, ఈ మూవీ చూసిన సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ గా చాలా మంచిగా ఫీల్ అయినా. మళ్ళీ ఇంకోటి జయశ్రీ గారు ఏమంటారు, ఒకప్పుడు మన ప్రకాష్ రాజ్ గారి మూవీలో మన తెలుగులో 70 కన్నడ ఫిలిం వాళ్ళు ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీనిలో చాలా ఇయర్స్ తర్వాత నాకు వచ్చిన చైల్డ్హుడ్ మెమరీస్ వచ్చినాయి. మళ్ళీ చైల్డ్హుడ్ మెమరీస్ మళ్ళీ 90s కిడ్స్ వాళ్ళకి అర్థమవుతుంది. ఊరికి పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అప్పుడు కరెంట్ లేకపోతుండే ఆ ఏవైతే పిచ్చుకల్ సౌండ్ అయినా సరే, ఏదైతే మనకి ఊరు వాతావరణం అయినా సరే కళ్ళ గట్టినట్టు చూపెట్టిండు డైరెక్టర్ రఘు శాస్త్రి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అవుతాడు. మా త్రిగువీరన్ గారు మన హీరో గారు మంచి క్యారెక్టర్. మనకి పల్లెటూరు అబ్బాయి ఎట్లయితే తెలంగాణ స్లాంగ్ మాట్లాడతారో మంచి ఏమంటారు స్లాంగ్ తోటి మనకు ఏమంటారు ఒక ఆడియన్స్ అయితే గ్రాప్ చేసిండు. బ్యాక్గ్రౌండ్ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఎట్లుంది అంటే నాకు మన ఊర్లో పల్లెటూరు ఉన్నట్టే అనిపించింది. 100కి 100 మార్క్స్ చేసేయచ్చు మన సినిమాటోగ్రఫీకి. మ్యూజిక్ పరంగా అయితే మాత్రం మనకు పల్లెటూరులో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ నాకు ఎట్లా అనిపించింది అంటే, నాకు 90s కిడ్స్కి మెయిన్గా అర్థమవుతుంది ఏంటంటే, అరే మనం ఒకప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు కరెంట్ లేకపోయినా ఎట్లయితే ఫీల్ అవుతారో ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి నేను మొత్తం రివీల్ చేయలేను. కరెంటు మొబైల్ లేకుండా ఉంటే ఎట్లుంటుందో మనకు సెకండ్ హాఫ్ మొత్తం చూపిస్తారు. అంటే మీరు మూవీ చూస్తున్నప్పుడు పాస్ట్ జనరేషన్ తీసుకెళ్ళాడా 90s? నేను అందుకని అంటున్నా, ఇప్పుడు 90s కిడ్ ఏదైతే మూవీ వచ్చిందో ఎక్స్పీరియన్స్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు బాధపడతారు కూడా ఈ మూవీ చూసినాడు, అరే అట్లుంటే బాగుండు కదా అని చెప్పేసి. ఈ మొబైల్స్ వచ్చి అంత వచ్చేసి నెత్తి నొప్పి తలకాయ నొప్పి వచ్చేసింది. అట్లుంటే మనశ్శాంతికి ఒక 4 కూర్చొని మాట్లాడదు కదా. అంటే మొత్తం ఈ మూవీ అయితే చెప్పను, మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకైతే మంచి కనెక్ట్ అయింది. చాలా మంది అంటారు అరే కొంచెం ఫస్ట్ హాఫ్ లో ఉంది ఏముందని, నేను స్టోరీ కనెక్ట్ అయింది. ఆ స్టోరీ ఏదైతే లైన్ తీసుకున్నాడు రఘుశాస్త్రి, ఇది రియల్ స్టోరీ అంట. లాస్ట్ చూపెట్టిండు రియల్ స్టోరీ. మంచి గ్రాప్ చేసిన ఆడియన్స్ నాకైతే చాలా మంచి అనిపించింది. కంపల్సరీ థియేటర్ వాచ్, ఓటీటీకి వెయిట్ చేయకండి, థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఎస్పెషల్లీ నాకు హీరో యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ కూడా బాగా చేశారు. మంచి మెసేజ్ ఇచ్చారు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. సో కరెంట్ పోతే ఎలా ఉంటుంది అనేది బాగా చూపించారు అన్నమాట. ఇట్స్ వెరీ నైస్ కాన్సెప్ట్. అండ్ స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే సూపర్గా ఉంది. ప్రొడక్షన్ వైజ్ చాలా బాగున్నాయి బ్రో. అండ్ అందులో పెద్దమ్మ అని ఒక పెద్ద క్యారెక్టర్ చేశాడు ఒక ఆవిడ. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కామెడీ కూడా ఉంది బ్రో మూవీలోను. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి పక్కా ఎంజాయ్ చేస్తారు. అండ్ మ్యూజిక్ అండ్ ఒక సాంగ్ ఉంది. సాంగ్ అయితే హైలైట్ బ్రో, నెక్స్ట్ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ బ్రో. చాలా బాగుంది. అంటే కరెంటు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కరెంటు లేకపోతే ఎలా ఉంటుంది, ఆ ఒక చిన్న విషయాన్ని పట్టుకొని చాలా చక్కగా నీట్గా
ఎలా చెప్పాలంటే ఒక ప్రాణం భూమి మీదకి వస్తుందంటే భూమి మీద మనతో పాటు ఎంతోమంది జీవులు బతకాలి అన్న ఉద్దేశంతో ఈ లైన్ తీసుకున్నాడు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అసలు చూస్తున్నంత స్క్రీన్ పై అలాగే చూస్తూ ఉండాల్సి వస్తుంది, అంత బాగా చేశాడు సినిమా. నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే అంత చిన్న లైన్ తీసుకొని, చిన్న లైన్ కాదు, అది ఒక చెప్పాల్సిన విషయమే, జనాలకి చెప్పాల్సిన విషయమే. ఎందువల్ల ఏంటి వల్ల అని చెప్పేసి కొన్ని రిలేషన్స్ కొన్ని పాడవుతున్నాయి కాబట్టి దానికోసం ఇది చెప్పాల్సిన విషయం చెప్పాడు. అది ఓవరాల్ ఒక ముక్కలో చెప్పాలని ఏం చెప్తారు సినిమా గురించి? సూపర్ డూపర్ హిట్ అని చెప్తాం. ఆ లైన్ సూపర్ డూపర్ హిట్ అని చెప్తాం. ఒక డైరెక్టర్ తీసుకున్న లైన్ ఏదైతే ఉందో సూపర్ డూపర్ హిట్ అని చెప్తాం. ఎందుకంటే అంత బాగా చేశాడు. ఓకే, ఏ సినిమా చూశారు? లైన్ మ్యాన్ ఎలా ఉంది? అరే అన్న నిజంగా చెప్తున్నా, సినిమా చూస్తుంటే మాత్రం ఏముందన్నా హార్ట్ టచింగ్ అనిపించింది అన్న. అంటే అప్పట్లో మన తాతల కాందల నాన్న కాందల టీవీలో ఒక ఫోన్లు లేని టైంలో మనం ఎంత కష్టం, వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళు ఏం చూడకుండా ఇప్పుడు ఈ స్థాయి వరకు ఉన్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. మనం అన్ని చూస్తున్నాం అంటే అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్ చాలా తేడా ఉందన్న. ఎందుకంటే అప్పుడు ఒక ఫోన్, అప్పుడు మొబైల్స్ ఫోన్ లేవు. ఏదైనా ఫంక్షన్ చెప్పాలన్నా కూడా ఒక బస్సుకి పోయి ఒక ట్రైన్కి పోయి దావత్ చెప్పేటోళ్ళు. ఇప్పుడు అట్లా కదన్నా, ఇట్లా ఫోన్ వస్తా హలో వచ్చేసాయి, ఫంక్షన్ ఉంది, దావత్ ఉంది, ఇట్లా. అంటే ప్రేమలు అనేది తగ్గిపోతున్నాయి అన్న. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలండి. మనకు ఒక సినిమా చూస్తున్నా మాత్రం నిజంగా చెప్తున్నా ఏడుపు వచ్చిందన్నా. ఇది నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది. సీన్ చూస్తుంటే ప్రతి సీన్ చూస్తే నాకు ఏడుపు వచ్చిందన్న. అంటే మనం ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అప్పట్లో మన నాన్న వాళ్ళు తాత వాళ్ళు ఒకళ్ళు తిరగకుండొచ్చు. మన అదృష్టం భావించుకోవాలి, మనం ఒక అదృష్టవంతం అనుకోవాలి. ఎందుకంటే మన నాన్న వాళ్ళు ఇలాంటి ఫోన్ పెట్టాలన్నా కూడా దీని కాస్ట్ ఎంత వచ్చి 20,000 పెట్టుకోండి. 20,000 అంటే అప్పట్లో వాళ్ళకి ఒక ఇల్లు, ఒక స్థలం, జాగా అంత విలువ. అంటే మనం ఎంత వేస్తాం చాలా మంచిగా ఉంది. ఇప్పుడున్న ఏంటంటే రిలేషన్షిప్, ఆ ప్రేమలు, అనుబంధాలు లేవన్న. అంటే నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూస్తే మాత్రం మనకు ఒక బాధాకరం, ఒక హార్ట్ టచింగ్. అంటే ఇది మనకు చూస్తుంటే కూడా మనకు ఒక బాధ అనిపిస్తుంది. నిజంగా ఏడ్ చేస్తాం సినిమా చూస్తుంటే. డైరెక్షన్ హ్యాట్సాప్ చెప్పాలండి. ఇలాంటి సినిమా తీసిన వాళ్ళకి, ఈ మామూలుగా లవ్ స్టోరీ సినిమాలు కాదు, ఇలాంటి సినిమాలు చూడాలి. చాలా మంది చూపిస్తే తెలుస్తుంది మన విలేజ్ లో మనం ఎంత కష్టపడుతున్నాం, మన పల్లెటూరు అంటే ఎలా ఉన్నాం, ఏం లేని వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏం లేని వాళ్ళు ఎంత బాధపడుతారు అన్నట్టు వాళ్ళు చూస్తే మెసేజ్ పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తావు సినిమా చూస్తే. సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్.